దేశంలో హెచ్ఐవి బాధితులకి సంబంధించి నాణ్యమైనటువంటి వైద్య సేవలను అందించడం, అలాగే హెచ్ఐవి కేసెస్‌ను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో నిలిచింది అని చెప్పేసి నేను క్వెషన్ అడుగుతా ఉన్నా. ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటివి నేను ఈ వీడియో ద్వారా కవర్ చేస్తా ఉన్నాను. సో 3 ఏప్రిల్‌కి సంబంధించినటువంటి రీజనల్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటివి మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. సో ఈ కొత్త టాపిక్స్ నేర్చుకోవడం వలన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి చాలా అంశాల పట్ల మీకు అవగాహన అనేది వస్తది. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎంతగానో ఉపయోగపడతది. అలాగే వీటితో పాటు మీకు సబ్జెక్ట్స్ వైస్‌గా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్‌ని లైవ్ కమ్ రికార్డెడ్ రూపంలో క్లాసెస్‌ని అందించడం జరుగుతోంది. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మెటీరియల్స్ వీటితో పాటు ప్రాక్టీస్ ఎగ్జామ్స్‌ని కూడా మీరు పొందవచ్చు. సో మీకు ఇప్పుడు వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్‌కి అనుగుణంగా నిర్వహించబోయేటువంటి ఎగ్జామ్స్‌కి ఈ యాప్ ద్వారా క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ముందుగా దేనిని గురించి డిస్కస్ చేద్దాము అనంటే ఇక్కడ మైక్రో ఇరిగేషన్ గురించి డిస్కస్ చేద్దాం. దీన్నే సూక్ష్మ సేద్యము అని అంటున్నాం. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో సూక్ష్మ సేద్యానికి సంబంధించినటువంటి టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎగ్జామినేషన్ కోసం క్వశ్చన్ అడుగుతారండి. సూక్ష్మ సేద్యంలో దీన్నే మైక్రో ఇరిగేషన్ అని అంటున్నాం. ఈ మైక్రో ఇరిగేషన్కి సంబంధించినటువంటి దానిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఏ స్థానంలో ఉందో తెలుసుకోవాలి. అలాగే మైక్రో ఇరిగేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైక్రో ఇరిగేషన్కి సంబంధించినటువంటి దానిలో దేశంలోనే ముందు స్థానం అంటే మొదటి స్థానంలో నిలిచింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ స్టేట్ పొందింది దేనికి సంబంధించి మైక్రో ఇరిగేషన్కి సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ మైక్రో ఇరిగేషన్నే మనం సూక్ష్మ సేద్యము అని అంటున్నాం. ఈ సూక్ష్మ సేద్యంను మళ్ళీ 2 రకాలుగా నిర్వహించడం జరుగుతోంది. ఒకటి ఏంటి అని అంటే బిందు సేద్యము అని అంటున్నాం. దీన్నే డ్రిప్ అని చెప్పేసి అంటాం. సో ఒకటి ఈ సూక్ష్మ సేద్యము అనేటువంటిది బేసిక్గా మనకి 2 రకాలుగా నిర్వహించడం జరుగుతోంది. సో సూక్ష్మ సేద్యం ఇందులో ఒకటి ఏంటి అని అంటే బిందు సేద్యము అని అంటున్నాం. ఇగో దీనినే మనం డ్రిప్ అని చెప్పేసి పిలుస్తాం, డ్రిప్ ఇరిగేషన్. సో ఇక రెండవది వచ్చి ఏంటి అని అంటే తుంపర సేద్యము అని అంటున్నాం, స్ప్రింక్లర్కి సంబంధించింది. రెండవది వచ్చి ఏంటి అని అంటే తుంపర సేద్యము అని అంటున్నాం. సో దీన్ని మనం స్ప్రింక్లర్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతోంది. సో ఇలా ఈ 2 రకాలకి సంబంధించినటువంటి స్ప్రింక్లర్స్కి సంబంధించినటువంటి ఇగో ఈ 2 రకాలకి సంబంధించినటువంటి సేద్యాలు ఉన్నాయి. ఇందులో బిందు సేద్యానికి సంబంధించి ఎంత అని అంటే 2.68 లక్షల ఎకరాలలో పంటలను పండించడం జరుగుతూ ఉంది. ఎంత అని అంటున్నాం 2.68 లక్షల ఎకరాలకి సంబంధించినటువంటి భూమిని సాగు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక నెక్స్ట్ తుంపర సేద్యానికి సంబంధించినటువంటి దానిలో 18,585 ఎకరాలను ఎంత అని అంటున్నాం 18,585 ఎకరాలకి సంబంధించినటువంటి ల్యాండ్ని ఇక్కడ సాగు చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ సాగుకి సంబంధించి ఏ పంటలను విస్తారంగా పండిస్తూ ఉన్నారు అని అంటే టమాటా, ఫామ్ ఆయిల్, మామిడి, దీంతో పాటు బత్తాయి, అరటి, కొబ్బరి ఇలాంటి పంటలను ఆంధ్రప్రదేశ్లో పండిస్తూ ఉన్నారు. అయితే ఈ సాగు ఏదైతే ఉందో ఇలా జరుగుతున్నటువంటి ఈ మైక్రో ఇరిగేషన్ సాగులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉంది, నెంబర్ 1 స్టేట్గా ఉంది అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. మొత్తం మైక్రో ఇరిగేషన్కి సంబంధించి 3.15 లక్షల ఎకరాలకి సంబంధించినటువంటి ల్యాండ్ అనేటువంటిది ఇక్కడ భూమి అనేటువంటిది సాగవుతా ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. సో ఇలా ఈ రిపోర్ట్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మొదటి స్థానంలో ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఈ మైక్రో ఇరిగేషన్ ఈ బిందు సేద్యానికి సంబంధించి తుంపర్ల సేద్యానికి సంబంధించినటువంటి దాని ద్వారా బెనిఫిట్ అవుతా ఉన్నారు అని అంటే మొత్తం 1,08,143 మంది. ఎంత అని అంటున్నాం 1,08,143
143 మంది రైతులు ఇక్కడ ఏమవుతా ఉన్నారు అని అంటే బెనిఫిట్ అవుతా ఉన్నారు అని గుర్తుంచుకోవాలి. ఎంతమంది ఫార్మర్స్ ఇక్కడ బెనిఫిట్ అవుతా ఉన్నారు ఈ మైక్రో ఇరిగేషన్ ద్వారా అనంటే 1,08,143 ఫార్మర్స్ ఇక్కడ బెనిఫిట్ అవుతా ఉన్నారు. ఇవి లేటెస్ట్ రిపోర్ట్స్ చెప్తున్నటువంటి అంశాలు. అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకా ఏ రాష్ట్రాలు బెస్ట్ పర్ఫార్మెన్స్ ని మైక్రో ఇరిగేషన్ లో చూపెడతా ఉన్నాయి గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తించాలి. దీని తర్వాత ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే గుజరాత్ అని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం ఉంది, ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్రం ఉంది. సో ఇలా ఈ 4 రాష్ట్రాలు కూడా మైక్రో ఇరిగేషన్ కి సంబంధించి ఇక్కడ టాప్ స్టేట్స్ గా దేశంలో కొనసాగుతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఏ స్టేట్స్ సూక్ష్మ సేద్యంలో టాప్ లో ఉన్నాయి అని అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ అని అంటున్నాం, దీని తర్వాత రెండవది వచ్చి గుజరాత్ అని అంటున్నాం, దీని తర్వాత మూడవది వచ్చి తమిళనాడు అని అంటున్నాం, దీని తర్వాత ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఈ రాష్ట్రాలు బెస్ట్ టాప్ స్టేట్స్ గా ఈ సూక్ష్మ సేద్యం మైక్రో ఇరిగేషన్ లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి స్టేట్స్. అయితే వీటికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఫార్మర్స్ చిన్న సన్నకారు రైతులకి సంబంధించినటువంటి వారు ఉంటారో, నీటి వనరులు లేక ఇబ్బంది పడుతూ పంటలు పండించలేనటువంటి రైతులు ఉంటారో, ఇందులో ఎస్సీ ఎస్టీ వర్గాలకి కేంద్రం 60% సబ్సిడీ ఇస్తూ ఉంది. దీనితో రాష్ట్రం కల్పించేటువంటి సబ్సిడీస్తో 100% సబ్సిడీస్తో వీటిని చిన్న సన్నకారు రైతులకు అందిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ 90% ప్లస్ 90% వరకు ఇక్కడ సబ్సిడీస్ అందుతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇతర రైతులకి సంబంధించి. సో ఇలా ఈ సూక్ష్మ సేద్యం మైక్రో ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం దీనికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి అంశం. సో ఇలా ఈ సేద్యానికి సంబంధించి సూక్ష్మ సేద్యానికి సంబంధించి మొత్తం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసినారు అని అంటే 1232.86 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగినది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇది మైక్రో ఇరిగేషన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ కి క్వశ్చన్ అడుగుతారు, అలా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే స్వచ్ఛాంధ్ర సంస్థకి స్కోచ్ అవార్డ్ అనేటువంటిది రావడం జరిగింది. ఇటీవల ఏ సంస్థకి స్కోచ్ అవార్డ్ వచ్చింది గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారండి. సో ఇలా ఈ స్కోచ్ అవార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎగ్జామినేషన్ కి సంబంధించి క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఇవ్వాలి. దీనికి సంబంధించి అవార్డు వచ్చినటువంటిది ఇగో స్కోచ్ అవార్డ్ అని అంటున్నాం. సో ఈ స్కోచ్ అవార్డ్ అనేటువంటిది ఏ సంస్థకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అని అడుగుతారు. ఎందుకు వచ్చింది అని అడుగుతారు. ఇలా అడిగితే మీరు చెప్పాలి ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సచివాలయంలో సెక్రటేరియట్లో ప్లాస్టిక్ ఫ్రీ అనేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగినది. సో ఇలా తీసుకురావడంలో ఈ స్వచ్ఛాంధ్ర సంస్థ అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా కృషి చేయడం జరిగినది. స్వచ్ఛాంధ్ర సంస్థకి 2025 సంవత్సరానికి గాను ఇక్కడ ప్లాస్టిక్ రహిత విధానాలను పాటిస్తున్నందుకు గాను ఈ స్కోచ్ అవార్డ్ అనేటువంటిది ప్రదానం చేయడం జరిగినది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఏ సంస్థకి ఈ అవార్డు వచ్చింది అని అంటే ముఖ్యంగా ఏపీకి సంబంధించిన సచివాలయం ఏదైతే ఉందో సెక్రటేరియట్, ఈ సచివాలయంకి సంబంధించినటువంటి దానిలో దేశంలో తొలిసారి ఇక్కడ ఫస్ట్ టైం ఏం చేసినారు అని అంటే ఇగో సచివాలయంలో ప్లాస్టిక్ రహిత విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ప్లాస్టిక్ని యూజ్ చేయడం లేదు, ప్లాస్టిక్ రహిత విధానం అనేది తీసుకొచ్చినారు. ఈ విధానం ఎవరు తీసుకొచ్చినారు, ఈ విధానాన్ని అమలు చేస్తున్నది ఎవరు అని అంటే స్వచ్ఛాంధ్ర సంస్థ. సో ఇలా ఈ స్వచ్ఛాంధ్ర సంస్థ చేస్తున్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఇగో దీన్ని స్వచ్ఛాంధ్ర సంస్థ చేస్తున్నటువంటి దీన్ని గుర్తించి ఇగో స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చేస్తున్న ఈ కృషిని గుర్తించి ఈ సంస్థకి స్కోచ్ అవార్డ్ అనేటువంటిది ప్రదానం చేశారు అని గుర్తుంచుకోవాలి. ఏ ఇయర్కి గాను అని అంటే
2025 సంవత్సరానికి గాను ఈ అవార్డుని అందించడం జరిగింది. ఈ స్కోచ్కి సంబంధించి ఇందులో ఏ విభాగానికి సంబంధించినటువంటి అవార్డుని ఇచ్చినారు అని అంటే ఇగో స్కోచ్ గోల్డ్ అనేటువంటి అవార్డుని ఇందులో ప్రదానం చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ అవార్డు అని అంటున్నాం? స్కోచ్ గోల్డ్ అవార్డు అనేటువంటి దాన్ని ప్రదానం చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇటీవల స్కోచ్ గోల్డ్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతారు. అలా అడిగితే స్వచ్ఛాంధ్ర అనేటువంటి సంస్థకి రావడం జరిగినది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ స్వచ్ఛాంధ్ర సంస్థకు వచ్చినటువంటి అవార్డు ఎందుకు వచ్చింది అని అంటే దేశంలో తొలిసారి ఏపీ సచివాలయానికి సంబంధించి ప్లాస్టిక్ రహిత విధానాన్ని అమలు చేస్తున్నందుకు గాను ఈ అవార్డుని ప్రదానం చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ అవార్డుని ఎక్కడ అందజేశారు అని అంటే ఢిల్లీలో ఇక్కడ దశరథ రామరెడ్డి గారు ఈ అవార్డుని స్వీకరించడం జరిగినది. ఎక్కడ అని అంటున్నాం? ఢిల్లీలో ఈ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది. సో దీనికి సంబంధించి దశరథ రామిరెడ్డి గారు ఈ అవార్డుని స్వీకరించారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అవార్డు అనేటువంటిది ముఖ్యమైనటువంటి అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విభాగంలో వచ్చింది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎగ్జామినేషన్ కోసం మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ. సో ఈ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏదైతే ఉన్నదో దీనినే మనము ఏపీ షాక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అని చెప్పేసి పిలుస్తాం. దీనినే ఏపీ షాక్స్ అని అంటున్నాం. ఇగో ఈ ఏపీ సాక్స్కి సంబంధించింది. ఏపీ సాక్స్ ఏదైతే ఉన్నదో ఇగో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సాక్స్ ఏదైతే ఉన్నదో ఇగో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సాక్స్ గురించి మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. సో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సాక్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అని అంటున్నాం. సో ఈ సొసైటీకి ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో ఈ సంస్థ నిలిచింది. మొదటి స్థానంలో నిలిచినది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎందుకు నిలిచింది ఇది అని అంటే ఇగో ఈ సంస్థ ఎందుకు నిలిచింది అని అంటే కారణం ఏంటి అని అంటే ఎవరైతే హెచ్ఐవి అలాగే ఎయిడ్స్కి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు ఉంటారో ఇగో వీరికి సంబంధించి ఈ సంస్థ ఏం చేస్తుంది అని అంటే వైద్య సదుపాయాలను కల్పిస్తూ ఉంది. అంటే ఇవి క్వాలిటీతో కల్పిస్తూ ఉంది. నెక్స్ట్ దీనితో పాటు ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలను కూడా ఇది కల్పిస్తూ ఉంది. సో ఇలా ఇస్తున్నటువంటి ఈ సర్వీసులు అనేటువంటివి గుర్తించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ సంస్థకి ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఇదే సంస్థ 7th పొజిషన్లో నిలిచింది. 7th ర్యాంక్ నుంచి మెరుగై ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది వచ్చింది. అయితే ఈ ర్యాంక్స్ డైరెక్ట్ ఇచ్చినారంటే లేదు, దీనికి సంబంధించి కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 33కి సంబంధించినటువంటి సూచనలలో మొత్తం 141 పాయింట్లని ఇవ్వడం జరిగినది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ సంస్థ 107 ఎన్ని అని అంటున్నాం 107 స్కోర్ని చేయడం జరిగినది. సో ఇలా ఈ 107కి సంబంధించినటువంటి స్కోర్ను సాధించినందుకు గాను ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి సాక్స్ అనేటువంటిది ఇగో ఏపీ షాక్స్ ఏం చేసింది అని అంటే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అంశం ముఖ్యమైనటువంటి అంశం ఎగ్జామినేషన్కి సంబంధించి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలను ఎవరు వెల్లడించినారు అని అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు దీనికి సంబంధించినటువంటి అంశాలను వెల్లడించడం జరిగినది అనేటువంటిది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఒక కమిటీకి ఇటీవల సమయాన్ని పెంపొందించడం జరిగినది. ఎక్కువ గడువుని ఇచ్చారు. ఏ కమిటీకి అని అంటే బేసిక్గా ఒక ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అది దేనికోసం అంటే తిరుమల నెయ్యి వివాదానికి సంబంధించి. అయితే తిరుమల నెయ్యి వివాద అంశంలో ఎవరైతే అందులో భాగస్వాములుగా ఉన్నారో అలాంటి వారిని గుర్తించి అలాంటి వారికి ఎలాంటి శిక్షలను విధించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. అదే ఏకసభ్య కమిషన్.
ఈ ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. ఈ దినేష్ కుమార్ కమిషన్కి సంబంధించి దినేష్ కుమార్ కమిషన్ దేనికి సంబంధించింది అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారండి. దినేష్ కుమార్ కమిషన్ అనేటువంటిది మనకి ఇది ఏకసభ్య కమిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తిరుమల నెయ్యి కల్తీపై ఇది ఏకసభ్య కమిషన్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ఏక సభ్య కమిషన్. సో ఈ కమిషన్కి సంబంధించినటువంటి టైంని ఏప్రిల్ 30 వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగినది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ దినేష్ కుమార్ కమిషన్ దేనిపై వచ్చింది అని అడుగుతారు మిమ్మల్ని. అలా అడిగితే మీరు తిరుమలని ఈ వివాదంపై ఏర్పాటు చేసినటువంటిదే ఇక్కడ ఈ ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ కమిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఈ కల్తీ నెయ్యి సరఫరాకి సంబంధించి కల్తీ నెయ్యి విషయంలో ఏం జరిగింది అనేటువంటిది ఈ కమిటీ స్టడీ చేయడం జరుగుతోంది. అయితే ఈ కమిటీకి ఇటీవల డేట్ ఎక్స్టెండ్ అయ్యింది, దీనికి గడువుని పొడిగించారు అని గుర్తుంచుకోవాలి. అయితే మనల్ని గడువు పొడిగించినటువంటి అంశం గురించి క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ ఈ కమిటీ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగినప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే గ్రామ పంచాయతీలకి సంబంధించి కమిటీ పాలన అనేటువంటి అంశం ఒకటి చర్చకు వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి గడువు టైం అనేది పూర్తయింది, ఎలక్షన్స్ నిర్వహించాలి. అయితే ప్రభుత్వం ఏమంటుంది, ఇక్కడ బీసీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని ఫిక్స్ చేస్తాము అని అంటుంది. దీనికోసం రాజీవ్ రంజన్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ స్టడీ చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం 34% రిజర్వేషన్స్ ఓబీసీలకు నిర్ణయించడానికి కొంత సమయం తీసుకుంటా ఉంది. కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిషన్కి సంబంధించి ఆ రిపోర్ట్స్ వచ్చేటువంటి అంశం, ఇక్కడ రిజర్వేషన్స్ నిర్వహించేటువంటి అంశం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో లేట్ అవుతుంది కాబట్టి పంచాయతీలకు గడువు ముగిసింది కాబట్టి ఇక్కడ ప్రత్యేక అధికారుల ద్వారా పంచాయతీలకి సంబంధించినటువంటి పాలనను కొనసాగించబోతా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టులో ఈ పంచాయతీల అంశానికి సంబంధించి పలు పిటిషన్లు పిల్స్ దాఖలు అవ్వడం జరిగినది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నది అని అంటే ప్రభుత్వం పంచాయతీలకి సంబంధించి ఏమనంటున్నాం, పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్స్ని నియమిస్తూ ఉంది, స్పెషల్ ఆఫీసర్స్ని నియమిస్తూ ఉంది. సో ఇలా 13,100 గ్రామ పంచాయతీలకి ఇలా పాలన నిర్వహిస్తాము అని చెప్పేసి ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అటార్నీ జనరల్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏమని ప్రశ్నించింది అని అంటే ఇక్కడ కమిటీల ద్వారా పాలన చేసే అవకాశం ఉంది కదా, ఎందుకు చేయకూడదు కమిటీల ద్వారా పాలన, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి సూచించింది. 2 లేదా 3 కూడినటువంటి కమిటీల ద్వారా పాలన కొనసాగించేటువంటి అంశంపై, కమిటీల పాలనా అంశంపై ఇక్కడ ఎవరిని క్వశ్చన్ చేసింది హైకోర్టు అని అంటే హైకోర్టు అడ్వకేట్ జనరల్ని ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఎన్నికలు నిర్వహించేంత వరకు కూడా పాత సర్పంచుల పదవులనే కొనసాగించాలి, పొడిగించాలి అని చెప్పేసి వారు కూడా ఒక పిటిషన్ ఇష్యూరు. ఆంధ్రప్రదేశ్లో ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఇలా అడ్వకేట్ జనరల్కి సంబంధించినటువంటి వారిని ఎవరు ప్రశ్నించారు, ఏ ధర్మాసనం ప్రశ్నించింది అని అంటే ఇక్కడ ధీరజ్ సింగ్ ఠాకూర్కి సంబంధించినటువంటి జస్టిస్ ఆర్ రఘునందర్ రావులతో కూడినటువంటి ధర్మాసనం ఈ విధంగా విచారణ చేపట్టింది, ప్రశ్నించింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే కాకినాడకి సంబంధించినటువంటి జేఎన్టీయూకే ఏదైతే ఉందో ఈ కాకినాడకి సంబంధించినటువంటి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీకి సంబంధించి కాకినాడకి సంబంధించినటువంటి యూనివర్సిటీలో 12వ
స్నాతకోత్సవం యానివర్సరీ అనేటువంటిది జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు పాల్గొన్నారు. అబ్దుల్ నజీర్ గారు పాల్గొని ఇక్కడ ఏమన్నారు అనంటే అమరావతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి క్వాంటమ్‌కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది రానున్నటువంటి రోజులలో ఆంధ్రప్రదేశ్‌ని గేమ్ చేంజర్‌గా మార్చబోతుంది అని చెప్పడం జరిగినది. క్వాంటమ్ కంప్యూటింగ్‌కి సంబంధించి కృత్రిమ మేధస్సు, ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిలలో అమరావతి రీసెర్చ్ హబ్ అవుతది అని చెప్పేసి మాట్లాడడం జరిగినది. సో అమరావతి రీసెర్చ్ హబ్ అని చెప్పేసి ఇటీవల ఏ అంశంలో గవర్నర్ గారు మాట్లాడారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి. అమరావతి రీసెర్చ్ హబ్గా క్వాంటమ్కి సంబంధించినటువంటి టెక్నాలజీలో అలాగే దీనితో పాటు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీలో అమరావతి ఈ రీసెర్చ్ హబ్గా మారబోతుంది అని చెప్పేసి ఎవరన్నారు అని అంటే ఏపీ గవర్నర్గా ఉన్న అబ్దుల్ నజీర్ గారు ఈ విషయాన్ని చెప్పారు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఓకే, సో ఇలా ఇగో ఈ కరెంట్ అఫైర్స్ని మీరు 3rd ఏప్రిల్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్గా అప్డేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ మోర్ అప్డేట్స్ నేను అందిస్తూ ఉంటా. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.